Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, నేను టమాటో కూర ఎప్పుడైనా మీరు ఉడికించి కూర చేశారా? స్టవ్ వెలిగించుకున్నామండి, టమాటోస్ పెట్టుకున్నాం, పైన స్టవ్ పైన వాటర్ వేసి ఇవి బాగా ఉడికాక దీన్ని తొక్క తీస్తామన్నమాట. ఆ గుజ్జుతో కర్రీ చేస్తాను. చూసారా, టమాటోస్ ఉడికిపోయి ఇప్పుడు దీని తొక్కలు తీసుకోవాలన్నమాట. పైన తొక్క ఉంటుంది చూసారా, ఈ తొక్కను తీసుకొని ఒక గుజ్జులా తయారు చేసుకుందాం మనం. అప్పుడు కర్రీ చేసుకుందాం. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఇది ఉడికించి టమాటో తొక్కలు టమాటోస్ ఉడికించి ఇలా తొక్కలు తీసుకొని పక్కన పడేయాలండి. ఈ గుజ్జుతో మనం కర్రీ చేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. నేను చేసి చూపిస్తున్నాను మీకు. దీనికి హెల్దీ వర్షన్ కావాలంటే కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ ఏం అక్కర్లేదు. కొంచెం ఆవాలు వేసుకుందాం. యాజ్ యూజువల్ పోపు సామాన్లు వేసుకుంటాం. కొంచెం జీరా వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పోపు వేగిందండి. కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం పచ్చిమిరపకాయలు పండిపోయాయండి. కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం కర్రీ లీవ్స్, ఆలివ్ ఆయిల్తో ఉడికించిన గుజ్జుతో టమాటో గ్రేవీ అండి. ఇది జొన్న రొట్టెలతో బాగుంటుందండి, అన్నిటితో బాగుంటుంది. కర్రీలా అన్నమాట. రైస్తో కూడా బాగుంటుంది. పోపు వేగిపోయింది కదా మై లవ్లీ వ్యూయర్స్. ఈ ఉడికించిన టమాటో గ్రేవీ వేసుకుందాం. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈవినింగ్ టైము మంచి ఇవి చేసుకుంటాం కదండి, రోటీస్ కానీ జొన్న రొట్టెలు కానీ. దాంతో ఈ కర్రీ ఎక్సలెంట్. ఇట్ గోస్ వెల్ విత్ ఆల్ టైప్ ఆఫ్ రోటీస్ అండి. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం కారం అండి, అంతే. ఈ ఉడికించిన టమాటోలతో అండి మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట టమాటో గ్రేవీ. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్టే చేసుకుంటారు. కొంచెంసేపు మూత పెట్టుకుందామండి. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, అయితే ఉడికించి తొక్క తీసిన టమాటో పల్ప్తోని మనం కర్రీ తయారు చేసాం కదా. కర్రీ ఈజ్ రెడీ. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఇది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది ఆలివ్ ఆయిల్ వేయాలన్నమాట మనం దీంట్లో. ప్రొసీజర్ చూడండి. నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. మరి ఈ టైప్ ఆఫ్ కర్రీ లైక్ అయిందా మీకు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా ఎంత బాగుందో కర్రీ. డిఫరెంట్ టేస్ట్. ఇది ఉడికించి తొక్కలు తీసేయాలండి టమాటోస్. చాలా బాగుంటుంది అన్నమాట. ఇది రోటీస్తో తింటే ఎక్సలెంట్ కాంబినేషన్. ట్రై చేయండి.
మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మై ఛానల్ క్విక్ రెసిపీస్ బై రాజమణి. బాయ్ మై లవ్లీ వ్యూయర్స్, లవ్ టు ఆల్ ఆఫ్ యూ.